ఆచి చికెన్ మసాలా. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో వీగిపోయేలా చేసిన విపక్షాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ ఈ నిరసనల్లో పాల్గొంటాయి. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగుతాయి. మరోవైపు బిల్లు వీగిపోగానే ఎన్డీఏ మహిళా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు నిర్వహించారు. చట్టసభల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు నీరుగార్చాయని ఆరోపించారు. బిల్లు ఆమోదం పొందకుండా రాహుల్ గాంధీ ఇతర విపక్ష నేతలు అడ్డుకున్నారని, తద్వారా మహిళలకు అన్యాయం చేశారని బీజేపీ ఎంపీ పూనంబెన్ ఆరోపించారు. దేశ మహిళలు రాహుల్ గాంధీని క్షమించబోరని చెప్పారు. కాంగ్రెస్ ఇండీ కూటమి నేతలు స్వార్థ రాజకీయ కారణాలు చూపుతూ మహిళా సాధికారతను అడ్డుకున్నారని బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇండీ కూటమి నేతలు మహిళలను మోసగించారని చెప్పారు. మరోవైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దీనిపై ఉధృతంగా ప్రచారం చేశాయని, రానున్న 3 వారాలు ఇదే అంశంపై విపక్షాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది. కాంగ్రెస్ తో పాటు విపక్ష నేతల ఇళ్లను ఘెరావ్ చేయాలని కూడా బీజేపీ శ్రేణులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకుంటుంది అన్నందుకు నిరసనగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణుగోపాల్ అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్, మనం చూస్తున్నాం ఏదైతే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని వీగిపోయేలా చేసిన ప్రతిపక్షాలకి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలకి పిలుపునివ్వడం చూస్తున్నాం బీజేపీ. మరి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఈ నిరసనలు వెల్లువెత్తే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు పోలీసులు? చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో వీగిపోయేలా చేసినటువంటి విపక్షాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఇక ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ కూడా ఈ నిరసన పాల్గొంటాయని చెప్పి కూడా మనకు సమాచారం. అయితే ఏదైతే బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగనున్నాయి. మరోవైపు ఏదైతే బిల్ వీగిపోగానే ఎన్డీఏ మహిళా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. చట్టసభల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు నీరుగార్చాయని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా ఈ రోజు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇక పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొంటారని చెప్పి ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇక ముఖ్యంగా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కు వారి ఉసురు తగిలి తీరుతుందని చెప్పి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడం జరిగింది. ఇక లోక్సభలో జరిగిన సంఘటన చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందని, ఈ సవరణ బిల్లును వ్యతిరేకించినందుకు గాను రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని చెప్పి కూడా రామచంద్రరావు పిలుపునివ్వడం జరిగింది. ఇక ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో సామాన్య మహిళలకు రాజకీయ అధికారం కల్పించేందుకు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి వారికి అన్యాయం చేసిందని చెప్పి కూడా రామచంద్రరావు మండిపడ్డారు. ఇందుకు గాను మహిళలు ఆ పార్టీని శిక్షించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ లేదన్న కారణంతో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించినట్లు రాహుల్ గాంధీ ప్రకటించడం దారుణమని చెప్పి కూడా రామచంద్రరావు మండిపడ్డారు. మొత్తంగా ఈ రోజు ఏదైతే జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళన చేపట్టేందుకు బీజేపీ రెడీ అయింది. అయితే ఈ ఆందోళన అడ్డుకునేందుకు ఇటు పోలీసులు కూడా సమాయత్తమయ్యారు. ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించాలని చెప్పి రాష్ట్ర బీజేపీ పార్టీ డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళన చేపట్టనుంది బీజేపీ రాష్ట్ర కమిటీ. వేణుగోపాల్, మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా ఎక్కడెక్కడ అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మనం చూస్తున్నాం, అది కాకుండా ఇంకా ఎటువంటి నిరసనలకి పిలుపునిచ్చింది తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ? ఆ మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరోసారి తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుందని చెప్పి కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆరోపించారు.
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో భేదాభిప్రాయాలను పక్కపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వారి మిత్రులంతా కలిసి స్వార్థపూరిత వైఖరితో గొప్ప లక్ష్యాన్ని నీరగార్చారని చెప్పి కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని, దేశాభివృద్ధికి, మహిళా సాధికారతపై తన వ్యతిరేకతను మరోసారి బట్టబయలు చేసుకుందని చెప్పి కూడా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక ఈ రోజు ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించాలని చెప్పి ఇటు బీజేపీ పార్టీ డిసైడ్ చేసిన నేపథ్యంలో ఇక ఈ రోజు ఏదైతే అక్కడ చేపట్టబోయే ఆందోళన కూడా ఇటు పోలీసులు అడ్డుకునేందుకు రెడీ అయ్యారు. ఇక ముఖ్యమంత్రి నివాసం వద్ద భారీగా కూడా పోలీసులను మోహరించడం జరిగింది. ఏదైతే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ బిల్లును అడ్డుకున్నటువంటి విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నివాసాలను ముట్టడించాలని చెప్పి డిసైడ్ చేశారు. అందులో భాగంగా ఇక రానున్న 3 వారాల పాటు కూడా వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి ఇప్పటికే బీజేపీ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళన చేపట్టాలని చెప్పి బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ డిసైడ్ చేసింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళన చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియచేయడం చూస్తున్నాం, తెలంగాణ వ్యాప్తంగా. అయితే మరి కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు ఎవరైనా స్పందిస్తున్నారు అనుకోవచ్చు వేణుగోపాల్? అయితే ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘాటుగానే స్పందించడం జరిగింది. ఏదైతే ఈ బిల్లును తీసుకురావాలని చెప్పి బీజేపీ ముందుగా ప్రకటించినప్పటికీ ఇందులో చాలా లోపాలు ఉన్నాయనేటువంటి ఆందోళన కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగానే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి వీగిపోయేలా చేసిన బీజేపీకి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇక మహిళా రిజర్వేషన్ పై బీజేపీకి చిత్తశుద్ధి లేకనే ఈ బిల్లు వీగిపోయింది. బీజేపీ తన పాలనలో మహిళల భద్రత, గౌరవం ఎంత దిగజారిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా స్పందించడం జరిగింది. ప్రతిరోజు మహిళలపై జరుగుతున్న దారుణాలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం ఇప్పుడు మహిళల హక్కుల పేరుతో నాటకం ఆడడం హాస్యాస్పదం అని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయాల లాభాల కోసం సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెట్టింది బీజేపీనే అని చెప్పి అప్పుడు బండి సంజయ్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి కూడా తన వ్యాఖ్యల్లో పేర్కొన్నారు. ఇక అమలు విషయంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని చెప్పి కూడా ఒక ప్రకటనలో మండిపడడం జరిగింది. ఇక రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత విమర్శలు చేయడం బీజేపీ దివాలా రాజకీయాలకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో మహిళా సాధికారతకు కట్టుబడి పనిచేస్తుంది. దేశానికి తొలి మహిళా ప్రధాని, మహిళా రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో వీగిపోయేలా చేసిన విపక్షాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ ఈ నిరసనల్లో పాల్గొంటాయి. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగుతాయి. మరోవైపు బిల్లు వీగిపోగానే ఎన్డీఏ మహిళా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనను నిర్వహించారు. చట్టసభల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు నీరుగార్చాయని ఆరోపించారు. ఇక బిల్లు ఆమోదం పొందకుండా రాహుల్ గాంధీ ఇతర విపక్ష నేతలు అడ్డుకున్నారని, తద్వారా మహిళలకు అన్యాయం చేశారని బీజేపీ ఎంపీ పూనంబెన్ ఆరోపించారు. దేశ మహిళలు రాహుల్ గాంధీని క్షమించబోరని చెప్పారు. కాంగ్రెస్, ఇండి కూటమి నేతలు స్వార్థ రాజకీయ కారణాలు చూపుతూ మహిళా సాధికారతను అడ్డుకున్నారని బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ ఆరోపించారు. ఇక కాంగ్రెస్, ఇండి కూటమి నేతలు మహిళలను మోసగించారని చెప్పారు. మరోవైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దీనిపై ఉధృతంగా ప్రచారం చేయాలని, రానున్న 3 వారాలు ఇదే అంశంపై విపక్షాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది. కాంగ్రెస్ తో పాటు విపక్ష నేతల ఇళ్లను గెరావ్ చేయాలని కూడా బీజేపీ శ్రేణులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకున్నందుకు నిరసనగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కు వారి ఉసురు తగిలి తీరుతుందన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. లోక్సభలో నిన్న జరిగిన ఘటన చరిత్రలో బ్లాంక్ డేగా మిగిలిపోయిందన్నారు. ఈ సవరణ బిల్లును వ్యతిరేకించినందుకు గాను రాష్ట్ర మహిళలు కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సామాన్య మహిళలకు రాజకీయ అధికారం కల్పించేందుకు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి వారికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇందుకు గాను మహిళలు ఆ పార్టీని శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ లేదన్న కారణంతో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ ప్రకటించడం దారుణమని అన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో భేదాభిప్రాయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వారి మిత్రులంతా కలిసి స్వార్థపూరిత వైఖరితో గొప్ప లక్ష్యాన్ని నీరుగార్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని, దేశ అభివృద్ధికి, మహిళా సాధికారతపై తన వ్యతిరేకతను మరోసారి బట్టబయలు చేసుకుందని తెలిపారు. తమ సాధికారతకు మోకాళ్లడ్డుతున్న తీరును మహిళలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని కూడా పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17న చీకటి రోజు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. దేశంలోని ప్రతి తల్లి, అక్క చెల్లెళ్లు, కుమార్తెలకు అవమానం జరిగిన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అన్నారు. డూప్లికేట్ గాంధీ, స్టాలిన్, అఖిలేష్ కుటుంబాల మహిళలకు మాత్రమే పదవులుండాలా అని ప్రశ్నించారు. కాగా రిజర్వేషన్ల అమలు వల్ల మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో రాజకీయాల్లో రాణించగలరని బీజేపీ ఎంపీ టీకే అరుణ అన్నారు. శుక్రవారం లోక్సభలో 131వ బిల్లులపై చర్చ సందర్భంగా డీకే అరుణ మాట్లాడారు. చట్టసభల్లోకి మహిళలు రావడం దేశ ప్రగతికి అవసరమని అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం వారి హక్కులపై గొడ్డలి పెట్టు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ బిల్లును అడ్డుకున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానాలను విపక్షాలు పట్టించుకోలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో ఇండీ కూటమికి మహిళలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు ఈటెల.